మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉంటుందో, ఆ బస్సు ప్రయాణానికి సంబంధించి తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఒక్క రూపాయి నిధులు కూడా ఎక్కడ కనిపించలేదు. మరి ఉగాది నుంచో లేకుంటే మరో డేటో త్వరలో ఉచిత బస్సు మహిళలకు ఆ సౌకర్యం కల్పించబోతున్నాము అని అమాత్యులు చెబుతూ వస్తూనే ఉన్నారు. కానీ బడ్జెట్లో మాత్రం ఒక రూపాయి కూడా కేటాయించలేదు. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా, ఉండదా? ఉంటే మరి బడ్జెట్లో కేటాయింపులు లేకుండా ఎటువైపు నుంచి ఎగ్జిక్యూట్ చేస్తారా అన్న విషయం అయితే నో క్లారిటీ. మామూలుగా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు అని హామీ ఇస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు అని చెబితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదే సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్లోనే వర్కౌట్ చేశారు. సరే, అధికారంలోకి అయితే వచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెరీ షార్ట్ వితిన్ డేస్లోనే ఎగ్జిక్యూట్ చేశారు. కర్ణాటకలో కూడా వితిన్ డేస్లోనే ఎగ్జిక్యూట్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 9 నెలలు కావస్తూ ఉన్న ఈ వచ్చే సంవత్సరానికి సంబంధించి 25-26 బడ్జెట్లో కూడా ఎక్కడా కూడా కేటాయింపులు లేకపోవడం, మరి ఉచిత బస్సు అనేది నెక్స్ట్ సంవత్సరం వరకు వెయిట్ చేయాలా, లేకపోతే మరో రూపంలో ఎట్లా అమలు చేసే అవకాశం ఉందా తెలియడం లేదు. అంటే ఏదైనా వేరే రూపంలో నిధులు ఏమైనా మళ్లించగలుగుతారా అని. అదే కాదు, నిరుద్యోగ వృత్తి అన్నారు, దానికే ఒక పావులో కూడా ఏం లేదు. మహిళల మహాశక్తి మహిళల మహాశక్తి అని ఒకటి అన్నారు, దాన్ని ఊసే లేదు. దానికోసంగానే వెయిట్ చేస్తూ ఉన్నారు. డబ్బులు నెలకింత వచ్చేటివి కదా వాళ్ళు, సరే సంవత్సరానికి ఒకసారి వచ్చేటివి. సో ఈ ఆర్థిక సంవత్సరానికి అవి లేవు. మహిళలకు మహాశక్తి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఉచిత బస్సుకు దానికి సంబంధించి ఏమీ నిధులు లేవు. ఇక పదే ప్రతి సభలోనూ జనసేన అధ్యక్షులు, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చెప్పారు, ప్రతి నియోజకవర్గానికి 500 మందికి 10 లక్షల సంవత్సరానికి ఇస్తే పారిశ్రామికవేత్తలను చేస్తాం, పెట్టుబడిదారులను చేస్తాం, రకరకాలుగా చెప్పారు. స్టార్టప్ పెట్టుకోండి. అటువంటి ఊసు లేదు, చాలా ఊసులు లేవు. రైతు భరోసా ప్రకటించారు నిధులు, బట్ చాలామందికి కోత విధించబోతూ ఉన్నారు. తల్లికి వందనం ప్రకటించారు, బట్ ఇంట్లో 2 పిల్లలకి అన్నారు కానీ బట్ చాలా మందికి కోత అయితే విధించబోతూ ఉన్నారు. ఎలా ఇస్తారో ఇవి చూడాల్సిన అంశమే. ఇస్తారా, మధ్యలో ఏమైనా కాంప్లికేషన్స్ అని చెప్పి డిలే చేస్తారా, నో క్లారిటీ. బట్ ముఖ్యమంత్రి గారు అయితే ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ కాకముందు ఎగ్జిక్యూట్ చేస్తామన్నారు. ఆ 2 ఆయన ఎంతవరకు అమలు చేస్తారో తెలియదు. కానీ మహిళలకు ఉచిత బస్సు, మహిళలకు మహాశక్తి ప్లస్ నిరుద్యోగ వృత్తి, వీటి ఊసే లేకపోవడం డెఫినెట్లీ డిసప్పాయింటింగే మహిళలకైతే. ఆ నిరుద్యోగులకి ఒక పక్క జాబ్ క్యాలెండర్ లేదు, మరో పక్క చాలా ఘనంగా చెప్పిన నిరుద్యోగ వృత్తి లేదు. మరో నెక్స్ట్ విద్యా సంవత్సరానికి అయినా కనుక వీళ్ళు అమలు చేస్తారా లేదా చూడాలి.